सूरज से किरणें जैसे, सागर से लहरें जैसे। सूरज से किरणें जैसे, सागर से लहरें जैसे करते प्यार हैं। फूलों से खुशबू जैसे, ओ बाबा तुमसे ऐसे इस दिल का प्यार है। सूरज से किरणें जैसे, सागर से लहरें जैसे। क्या जिएंगे इस भीड़ भरे संसार में, एक पल भी ना रह पाए बिन तेरे प्यार में। तुम बिन क्या जिएंगे इस भीड़ भरे संसार में, एक पल भी ना रह पाए बिन तेरे प्यार में। मौसम से हवाएं जैसे, बादल से जल जैसे। मौसम से हवाएं जैसे, बादल से जल जैसे करते प्यार हैं। तारों से अंबर जैसे, ओ बाबा तुमसे ऐसे इस दिल का प्यार है। सूरज से किरणें जैसे, सागर से लहरें जैसे। जीने को मिली राह पास तुम्हारे आकर, ख्वाब पूरे हुए हैं तेरी याद में समा कर। जीने को मिली राह पास तुम्हारे आकर, ख्वाब पूरे हुए हैं तेरी याद में समा कर। सुबह से उजाले जैसे, पेड़ों से छाया जैसे। सुबह से उजाले जैसे, पेड़ों से छाया जैसे करते प्यार हैं। सांसों से प्राण जैसे, ओ बाबा तुमसे ऐसे इस दिल का प्यार है। सूरज से किरणें जैसे, सागर से लहरें जैसे। सूरज से किरणें जैसे, सागर से लहरें जैसे करते प्यार हैं। फूलों से खुशबू जैसे, ओ बाबा तुमसे ऐसे इस दिल का प्यार है। सूरज से किरणें जैसे, सागर से लहरें जैसे।
ओम शांति। मीठे बच्चे, पापों से हल्के होने के लिए वफादार हानेस्टी बन अपनी कर्म कहानी बाप को लिख कर दो तो क्षमा हो जाएगा। మధురమైన పిల్లలు, పాపపు కర్మల నుంచి మనము తప్పుకోవాలి అంటే బాబా దగ్గర చాలా నిజాయితీగా, చాలా నమ్మకంగా, సత్యంగా మనం చేసినటువంటి కర్మల గురించి అంతా కూడా బాబాకు రాసి ఇచ్చేసేయాలి. అప్పుడు బాబా మనల్ని క్షమిస్తారు. ప్రశ్న, సంగమ युग पर तुम बच्चे कौन सा बीज नहीं बो सकते हो? సంగమ యుగంలో పిల్లలు ఎటువంటి బీజాలు మనం ఇప్పుడు వెయ్యము, నాటము. సంగమ యుగంలో ఎటువంటి బీజము ఇప్పుడు నాటమన్నమాట. ఉత్తర్, దేహాభిమాన. इस बीज से सब विकारों के जाड़ निकल पड़ते हैं. దేహాభిమానము అనేటటువంటి బీజము సంగమ యుగంలో పడదు. ఎందుకంటే దేహాభిమానం వచ్చిందా మిగిలిన వికారాలన్నీ కూడా పుడతాయి. సారీ దునియా మే పంచ వికారోं के जाड़ निकले हुए हैं. ప్రపంచమంతా కూడా ఈ పంచ వికారాలు అనేటటువంటి ఈ మొక్కలు మొలుస్తూ ఉన్నాయి. सब काम क्रोध के बीज बोते रहते हैं. అందరూ కూడా కామ క్రోధాలు అనేటటువంటి బీజాలు నాటుతూ ఉన్నారు. तुम्हें बाप का डायरेक्शन है, बच्चे योग बल से पावन पनो. బాబా మనకి డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. పిల్లలు యోగ శక్తి ద్వారా పావనం అవ్వండి. ఏ బీజ్ బోనా బంద్ కరో. దేహాభిమానం అనేటటువంటి బీజాలు, వికారాలు అనేటటువంటి బీజాలు వేయటం పూర్తిగా స్టాప్ చేసేయాలి. ఒక్కసారి వికర్మ చేసినా అది బీజం లోపల పడిపోయినట్లే అన్నమాట. కాబట్టి బాబా అంటారు బిల్కుల్ స్టాప్ చేసేయాలి. గీత్, తుమే పాకే హమ్నే జహా పాలియా హై. తే బాబా నాకు దొరికినాడు అంటే పూర్తి ప్రపంచమే నాదవుతుంది. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना, अभी तो थोड़ा है. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు కదా. ఇప్పుడు పిల్లలు కొంతమందే ఉన్నారు, కానీ భవిష్యత్తులో ఇంకా చాలామంది పిల్లలు బాబా పిల్లలు పుడుతూనే ఉంటారు. इस समय थोड़े प्रैक्टिकल में बने हो, फिर भी इस प्रजापिता ब्रह्मा को जानते तो सब है ना. ఇప్పుడు కేవలం కొంతమంది మాత్రమే ప్రాక్టికల్గా బాబా పిల్లలు అయినారు. తే ప్రజాపిత బ్రహ్మ గురించి అందరికీ తెలుసు కదా. నామ్ హీ హై ప్రజాపిత బ్రహ్మ, కితనే డేర్ ప్రజా హై. వీరి పేరే అయింది ప్రజాపిత బ్రహ్మ. వీరికి ఎంతోమంది ప్రజలు తయారైనారు. సబ్ ధర్మ వాలే ఇన్కో మానేంగే జరూర్. అందరూ కూడా తప్పనిసరిగా వీళ్ళని ఒప్పుకుంటారు. ఉన్ ద్వారా హీ మనుష్య మాత్రకి రచన హోతీ హై. ఈ బ్రహ్మ ద్వారా ఇప్పుడు మానవుల రచన అవుతూ ఉన్నది. బాబానే సమझाया है, లౌకిక్ బాపి హద్కే బ్రహ్మ హై, క్యోంకి ఉన్కా భీ సిజరా బంతా హై. లౌకిక తండ్రి కూడా ఒక రకంగా బ్రహ్మనే అని చెప్పచ్చు. ఎందుకంటే వంశానికి జన్మనిస్తూ ఉంటారు. సర్నేమ్ సే సిజరా చల్తా హై. వాళ్ళ ఇంటి పేరే వాళ్ళది వంశము తయారవుతూ ఉంటుంది. వహ్ హోతే హై హద్కే, యహ్ హై బేహద్కే బాప్ హై. తే లౌకిక తండ్రి హద్దు తండ్రి, పారలౌకిక తండ్రి బేహద్దు తండ్రి అయినారు. తో ఇన్కా నామ్ హై ప్రజాపిత, లౌకిక్ బామ్తో లిమిటెడ్ ప్రజా రస్తే హై. తే వీరు ప్రజాపిత బ్రహ్మ అయినారు, బేహద్దు తండ్రి అయినారు. లౌకిక తండ్రి లిమిటెడ్ ప్రజలకు జన్మనిస్తారు. ప్రజలు అంటే పిల్లలకి జన్మనిస్తారు. కోయి నహీ భీ రస్తే ఏతో జరూర్ రచేంగే. కొంతమంది లౌకిక తండ్రి పిల్లలకు జన్మనివ్వలేరు. అయితే ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ పిల్లలను రచన చేస్తూ ఉంటారు. కోయి కహెంగే ప్రజాపిత బ్రహ్మకో సంతాన్ నహీ హై. కొంతమంది చెప్తారు
प्रजापिता ब्रह्म को संतानమే లేరా అననే इनकी संतान तो सारी दुनिया है ప్రజాపితా బ్రహ్మకు సంతానము ఈ ప్రపంచమే అయిపోయింది इसलिए ప్రజాపితా బ్రహ్మ అందుకే వాళ్ళ పేరు ప్రజాపితా బ్రహ్మ అయినారు मुसलमान भी आदम बीबी जो कहते हैं सो जरूर किसको तो कहते होंगे ना ముస్లిమ్స్ ఆదం బీబీ అని చెప్తూ ఉంటారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరికో చెప్పే ఉంటారు కదా एडम ईव देव आदि देवी ये प्रजापिता ब्रह्मा के लिए कहेंगे एडम ईव అనేది క్రిస్టియన్స్ చెప్పేది అది ఆది దేవి అని చెప్తారు ఇవన్నీ కూడా ప్రజాపితా బ్రహ్మకే చెప్పేటటువంటి మాటలు जो भी धर्म वाले हैं सब इनको मानेंगे ఏ ధర్మం వాళ్ళైనా తప్పనిసరిగా ఈ ప్రజాపితా బ్రహ్మను కూడా ఒప్పుకుంటారు बरोबर एक है हद का बाप दूसरा है बेहद का बाप ते ప్రతి ఒక్కరికి హద్దు తండ్రి ఒకరు ఉంటారు ఇంకొకరు బేహద్దు తండ్రి బేహద్దు బాప్ है बेहद का सुख देने वाले బేహద్దు తండ్రి బేహద్దు సుఖము ఇస్తారు तुम पुरुषार्थ भी करते हो बेहद स्वर्ग के सुख के लिए పిల్లలు పురుషార్థం చేస్తూ ఉన్నారు బేహద్దు స్వర్గము సుఖం పొందేదానికి यहाँ बेहद के बाप से बेहद के सुख का वर्षा पाने होते బేహద్దు తండ్రి నుంచి బేహద్దు సుఖము మనము ఆస్తి పొందుతాము स्वर्ग में बेहद का सुख नरक में बेहद का दुख भी कह सकते हैं స్వర్గంలో బేహద్దు సుఖము నరకంలో బేహద్దు దుఃఖము ఉంటుంది दुख भी बहुत आने वाले हैं हाय हाय करते रहेंगे దుఃఖం కూడా చాలా ప్రకారాలుగా వస్తుంది అందరూ అయ్యో అనని అంటూ ఉంటారు బాప్ నే తుమ్కో సారే విశ్వకే ఆది మధ్య అంత కా రాజ్ సమझाते బాబా మనకి విశ్వము యొక్క ఆది మధ్యాంత రహస్యాలు చెప్తూ ఉన్నారు బచ్చే సామ్నే బైఠే హో ఔర్ పురుషార్థ్ भी करते हो పిల్లలు బాబా ఎదురుగా కూర్చున్నాము పిల్లలు పురుషార్థం చేస్తూ ఉన్నాము ఏతో మాతా పితా దోనో హుయేనా ఇతనే డేర్ బచ్చే హే వీళ్ళు మనకి తల్లిను అయినారు తండ్రిను అయినారు మనమంతా వీళ్ళ సంతానం అయినాము బేహద్ కే మాతా పితా సే కభీ కోయి దుష్మనీ రఖేంగే నహీ ఈ బేహద్దు మాతా పితా పైన ఎవ్వరికీ కూడా శత్రుత్వ భావం లేదు మాతా పితా సే కితనా సుఖ మిల్తా హై తల్లి తండ్రి నుంచి ఎప్పుడూ పిల్లలకి సుఖమే దొరుకుతుంది గాతే హై తుమ్ మాతా పితా ఏ తో బచ్చే హీ సమజ్తే హై చెప్తారు నువ్వే తల్లివి నువ్వే తండ్రివి ఇది ఎవరికి చెప్తూ ఉన్నాము అనేది పిల్లలకి తెలుసు दूसरे धर्म वाले सब फादर को ही बुलाते వేరే ధర్మంలో అందరూ కూడా భగవంతుణ్ణి ఫాదర్ అనని అంటారు మాతా పితా నహీ కహెంగే హిందూ ధర్మంలోనే నువ్వే తల్లివి నువ్వే తండ్రివి అంటారు వేరే ధర్మం వాళ్ళు కేవలం తండ్రి అని అంటారు అక్కడ తల్లి అని చెప్పరు तुम बच्चे जानते हो हम पढ़कर मनुष्य से देवता कांटे से फूल बन रहे हैं పిల్లలకి తెలుసు ఈ చదువుకోవటం వల్ల మనము ముళ్ళు నుంచి పువ్వుగా అవుతూ ఉన్నాం మనుషుల నుంచి దేవతలుగా అవుతాము బాప్ కివయ్యా బీ హై భగవాన్ బీ హై బాబా మనకి కివయ్యాను అయినారు భగవాను అయినారు బాకీ తుమ్ బ్రాహ్మణ సబ్ అనేక ప్రకార కే మాలీ హో పిల్లలు మనము మాలీ అయినాము ముఘల్ గార్డెన్ కా భీ మాలీ హోతే హైనా గార్డెన్లలో తోటమాలీలు ఉంటారు ముఘల్ గార్డెన్స్కి తోటమాలి ఉంటాడు ఉన్కి పగార్ భీ కితనీ అచ్చి హోతీ హై ముఘల్ గార్డెన్స్కి ఆ తోటమాలికి జీతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది माली भी नंबरवार है ना कोई माली कितने अच्छे अच्छे फूल बनाते మాలి తోటమాలులలో కూడా నెంబర్ వారు ఉంటారు కొంతమంది తోటమాలులు ఎంత బాగా తోటను పెంచుతారో మంచి మంచి పువ్వులు వాళ్ళ తోటలో పూస్తూ ఉంటాయి
फूलों में एक किंग ऑफ फ्लवर भी होते हैं, सतयुग में किंग ऑफ फ्लवर भी है ना. పూలల్లో కూడా పూలకే రాజు రారాజు ఒక పువ్వు ఉంటుంది. బాబా అంటారు సతయుగం అనేది అసలు కింగ్ అండ్ క్వీన్ ఫ్లవర్ అని చెప్పచ్చు. బల్ మహారాజ్ మహారాణి హై పరంతు ఫ్లవర్స్ నహీ హై. కలియుగంలోనూ మహారాజా మహారాణి ఉన్నారు, అయితే పువ్వులు లేరు కదా అని అంటారు. పతిత్ బన్సే కాదు అంటే మనుషులు ఇప్పుడు పువ్వుల్లాగా లేరు, పేరేమో మహారాజా మహారాణి అంటారు. బాబా అంటారు ఇప్పుడు అందరూ కూడా ముళ్ళులాగా అయిపోయినారు. रास्ते चलते चलते कांटा बना लगाकर भाग जाते हैं, अजामिल भी उनको कहा जाता है. ते సత్యమైన మార్గంలో నడుస్తూ నడుస్తూ మధ్యలో ముళ్ళైపోయి వెళ్ళిపోతారు. బాబా చెప్తారు అజామిల్ వాళ్ళకే చెప్తారు, సబ్సే జాస్తి భక్తి భీ తుమ్ కర్తే హో. అందరికంటే ఎక్కువ భక్తి కూడా మనమే చేస్తాము. वाम मार्ग में गिरने वाले చిత్ర దేకో కైసే కైసే గంధ బనే. వామ మార్గంలో పడిపోయినటువంటి వాళ్ళు ఎట్లా అసహ్యమైన చిత్రాలు వాళ్ళవే జ్ఞాపకార్థంగా మందిరాలలో గోపురాల పైన ఉంటాయి. దేవతాओंके ही చిత్ర దే. ఆ గోపురాల పైన ఏవైతే చిత్రాలు ఉన్నాయో ఈ దేవతల చిత్రాలే, కానీ అసహ్యంగా చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా దేహాభిమానంలో వచ్చేసి వికారాలలో పడిపోయినారు. అబు వహై వామ్ మార్గకే చిత్ర. అవన్నీ కూడా దేహాభిమానంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా పతితులు అయిపోయినారు అదే చిత్రం అన్నమాట. తుమ్ బచ్చోంనే యహ్ బాతే సమజ్ లీ హై తుమ్ అభి బ్రాహ్మణ్ బనే హో. పిల్లలు విషయాలన్నీ బాగా అర్థం చేసుకున్నారు, ఇప్పుడు మనం బ్రాహ్మణ అయినాము. హమ్ వికారం సే బహుత్ దూర్ జాతే హో. మనము వికారాల నుంచి చాలా దూరంగా తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. ब्राह्मणों में भाई बहन के साथ विकार में जाना ये तो बहुत क्रिमिनल असाल्ट हो जाता है. బ్రాహ్మణులు అయ్యి ఉంటారు, సోదర సహోదరులు అయ్యి మధ్యలో దేహాభిమానం వచ్చి వికారాలలో పడిపోతారు. ఇది ఎంత చెడ్డ పాప కర్మ అవుతుంది అంటారు. నామ్ హీ ఖరాబ్ హో జాతా హై. బాబా పేరు ఎంత చెడిపేస్తారు. ఇస్లియే छोटे पन से ही कुछ खराब काम किया है तो वो भी बाबा को सुनाते हैं. అందుకే బాబా అంటారు ఈ జన్మలో బాల్యం నుంచి ఏదైతే మనము చెడ్డ పనులు చేసినామో అన్నీ బాబా దగ్గర సత్యంగా చెప్పేసేయాలి. ఆధా మాఫ్ హో జాతా హై. దానికి అర్థం పనిష్మెంట్, శిక్ష తగ్గుతుంది. యాత్తో రహతే హేనా. అందరికీ వాళ్ళు చేసిన పాపకర్మలు గుర్తుంటాయి కదా, ఈ జన్మలో అందరికీ తెలిసి ఉంటుంది కదా. కాబట్టి బాబా దగ్గర ఓపెన్గా సత్యంగా చెప్పేసినట్లయితే అవి వెళ్ళిపోతాయి. फलाने समय हमने गंदा काम किया బాబా కో లిఖ్ కర్ దేతే హై. ఫలానా సమయం నుంచి మేము ఇట్లా చెడ్డ పని చేసినాము చాలామంది పిల్లలు బాబాకు వ్రాసి ఇస్తారు. జో బహుత్ వఫాదార్ ఆనెస్ట్ హోతే హై వహ్ బాబా కో లిఖతే హై. ఎవరు చాలా హానెస్టీగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, బాబాకు వ్రాసి ఇస్తారు. బాబా హమ్నే యహ్ గందే కామ్ కియా క్షమా కరో. బాబా మేము ఇట్లా చెడ్ల పనులు చేసినాము, మమ్మల్ని క్షమించండి అని చెప్తారు. बाप कहते क्षमा तो होती नहीं, बाकी सच्ची बताते हो तो हल्का हो जाएगा. అయితే బాబాని క్షమాపణ అడిగేస్తే ఇంకా పాపం అంతా వెళ్ళిపోతుంది, ఇక పనిష్మెంట్ ఉండదు అనుకోవద్దండి. క్షమ అనే మాట లేదు. అయితే బాబా దగ్గర సత్యంగా చెప్పినాము అనుకోండి, ఆ వికర్మ నుంచి తప్పించుకొని తేలికవుతాము. ఐసే నహీ భూల్ చాతా హై భూల్ నహీ సక్తే. ఇట్లా అనుకోకూడదు, బాబాకి చెప్పేసినాము అంటే మర్చిపోతాము,
అని అనుకోవద్దండి, అది మర్చిపోలేము. आगे फिर ऐसा कोई काम ना हो इसलिए उसके लिए खबरदार करता हूँ. అంటే బాబా దగ్గర ఎందుకు అంటే చెప్పేది, దాని నుంచి వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు అటువంటి చెడ్డ పనులు చెయ్యరు. బాబా హమ్తో అజా మిల్తే ఇస్ జనం కి హీ బాత్ హై. కొంతమంది వాళ్ళు రాస్తారు, బాబా మేము అజామిల్ లాంటి పాపాలు చేసినాము అని. అది ఈ జన్మదే అవుతుంది. కబ్సే వామ మార్గమే ఆకర్ పాపాత్మా బనే హో. ఇప్పుడు మనకి తెలుసు అసలు ఎప్పటి నుంచి మనము దేహాభిమానంలో వచ్చేసి వామ మార్గంలో పతిత మార్గంలో పడిపోయి పాపాత్ములుగా అయిపోయినాము. బాప్ ఫిర్ హమ్కో పుణ్యాత్మా బనాతే హే. బాబా మనకి పుణ్యాత్ములుగా చేస్తూ ఉన్నారు. పుణ్యాత్మాओं की दुनिया ही अलग है, बल दुनिया एक ही है, परंतु समझ गए हो कि दो भाग में है. పుణ్యాత్ముల ప్రపంచమే వేరైంది, ప్రపంచం ఇదే అయింది. అయితే ఈ ప్రపంచమే పుణ్యాత్ముల ప్రపంచంగా మారుతుంది, పాపాత్ముల ప్రపంచంగా మారుతుంది. అంటే రెండు భాగాలు ఉన్నాయి. एक है పుణ్యాత్మాओं की दुनिया जिसको स्वर्ग कहा जाता है. ఒకటి పుణ్యాత్ముల ప్రపంచము, దానికి స్వర్గము అని చెప్తారు. दूसरी है పాపాత్మాओं की दुनिया जिसको नरक दुखधाम कहा जाता है. ఇంకొకటి పాపాత్ముల ప్రపంచము, దానికి నరకము అని చెప్తారు, దుఃఖధామము అని చెప్తారు. सुख की दुनिया और दुख की दुनिया. दुख की दुनिया में सब चलते चिल्लाते हैं हमको लिबरेट करो अपने घर ले जाओ. దుఃఖ ప్రపంచంలో అందరూ కూడా గోల చేస్తూ ఉంటారు, భగవంతుని కోసం పిలుస్తూ ఉంటారు, మాకు ముక్తిని ఇవ్వండి, ఇంటికి వాపస్ పిలుచుకుపోండి అని. ఏ భీ బచ్చే సమజ్తే హో ఘర్ మే జాకర్ బైఠనా నహీ ఫిర్ పాట్ మే బజానా. ఇది కూడా బాబా చెప్తూ ఉన్నారు. వాపస్ పరంధామం వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ అక్కడే కూర్చోదు, మళ్ళీ కూడా వచ్చి పాత్ర చేస్తాము. ఈ సమయ సారీ దునియా పతిత్ హై. ఇప్పుడు ప్రపంచమంతా కూడా పతిత ప్రపంచం అయిపోయింది. బాప్ ద్వారా తుమ్ పావన్ బన్ రహే హో, ఏం ఆబ్జెక్ట్ సామ్నే కడీ హై. తండ్రి ద్వారా ఇప్పుడు మనం పావనం అవుతూ ఉన్నాము, లక్ష్యం అనేది మనకి ఎదురుగా ఉన్నది. कोई भी एम ऑब्जेक्ट नहीं दिखाएंगे कि हम यह बन रहे हैं. ఇటువంటి లక్ష్యం అనేది వేరే ఎక్కడా కూడా లేదు. మేము మనుషులు దేవతలుగా అయ్యేటటువంటి లక్ష్యము ఏ స్కూలు ఏ కాలేజీలోనూ లేదు. బాప్ కేతే హే బచ్చే తుమ్ యహతే అబ్ నహీ హో. బాబా అంటారు, పిల్లలు మీరు దేవతలుగా ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు లేరు. పూజ్యతే అబ్ పూజారి బన్ గయే హో. పూజ్యనీయులుగా ఉండేటటువంటి వాళ్ళము పూజారులుగా అయిపోయినాము. पूज्य बनने के लिए पुरुषार्थ चाहिए. बाप कितना अच्छा पुरुषार्थ कराते हैं. పూజ్యనీయులుగా అయ్యే దానికోసమే తండ్రి ఇప్పుడు పురుషార్థం చేయిస్తూ ఉన్నారు. బాబా समझाते हैं ना, हम प्रिंस बनूंगे, नंबर 1 में है यह, फिर भी हर वक्त याद नहीं ठहरते हैं. పూజ్యనీయులుగా అయ్యే దానికోసమే బాబా పురుషార్థం చేయిస్తూ ఉన్నారు. చెప్తారు, మేము రాజ్కుమారి అవుతాము అని, నెంబర్ 1. అయితే ప్రతి ఘడియా ఇది స్మృతి ఉండాలి. భూల్ జాతే హై కితనా భీ కోయి మెహనత్ కరే పరంతు అభి వహ అవస్థ హోగి నహీ. మర్చిపోతూ ఉంటారు పిల్లలు, నెంబర్ 1 రాజ్కుమార్ అవ్వాలి అని లక్ష్యమేమో ఉంది, కానీ మర్చిపోతూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేస్తారో కానీ ఇంకా ఆ స్థితిని పిల్లలు పొందలేకపోతూ ఉన్నారు. కర్మాతీత అవస్థ తబ్ హోగి జబ్ లడాయి కా సమయ హోగా. కర్మాతీత స్థితి ఎప్పుడు దొరుకుతుంది అంటే, ఎప్పుడు యుద్ధ సమయము, వినాశ సమయం వస్తుందో అప్పుడు వస్తుంది.
పురుషార్థ్ తో సబ్కో కర్నా హై, ఇన్కో భీ కర్నా హై. పురుషార్థం అనేది అందరూ చేయాల్సిందే. ఈ బ్రహ్మ కూడా పురుషార్థం చేయవలసిందే. तुम समझाते भी हो, चित्र में देखो बाबा का चित्र कहाँ है, एकदम झाड़ के पिछाड़े में खड़ा है. చిత్రాలలో చూడండి బ్రహ్మ బాబా చిత్రం ఎక్కడ ఉన్నది. కల్పవృక్ష చిత్రంలో మీకు కనిపిస్తుంది. కల్పవృక్షంలో బ్రహ్మ బాబా చిత్రం ఎక్కడ ఉంది? చెట్టుకి చివర చిటారు కొమ్మ పైన బ్రహ్మ బాబా చిత్రము ఉన్నది. పతి దునియా మే ఔర్ నీచే హీ ఫిర్ తపస్య కరే. లాస్ట్లో అంటే అది పతిత ప్రపంచం, అక్కడ చూపించినారు. మళ్ళీ వేర్ల దగ్గర కూడా చూపించినారు బ్రహ్మ బాబా చిత్రము తపస్సు చేస్తూ ఉన్నట్లు. కితనా సహజ్ సంజాయా జాతా. దీని గురించి పిల్లలు ఎవరికైనా చాలా సహజంగా చెప్పవచ్చు. ఏ సబ్ బాతే బాప్నే హీ సంజాయి హై, ఏ భీ నహీ జాంతే. ఇవన్నీ విషయాలు శ్రీబాబా నేర్పిస్తూ ఉన్నారు. బ్రహ్మ బాబాకి కూడా ఇవన్నీ తెలియదు, శ్రీబాబా ద్వారానే తెలుసుకున్నారు. బాప్ నాలెడ్జ్ఫుల్ హై, ఉస్కో హీ సబ్ యాద్ కర్తే హై. శ్రీబాబా జ్ఞాన సాగరుడైనారు, అందరూ కూడా ఆ జ్ఞాన సాగరుడు తండ్రినే తలంపు చేస్తూ ఉన్నారు. హే పరంపిత పరమాత్మ ఆకర్ హమారే దుఃఖ హరో. పరంపిత పరమాత్మ తండ్రి వచ్చి మా దుఃఖాలు దూరం చేయండి. బ్రహ్మ విష్ణు శంకర్తో దేవతాయే హై. బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మ దేవతలు అయినారు. మూలవతన్ మే రహనే వాలే ఆత్మాయే కేతే హే, దేవతా నహీ కహా జా. మూలవతనంలో ఉండే వాళ్ళని ఆత్మ అని చెప్తారు, అక్కడ దేవతలు ఉండరు. బ్రహ్మ విష్ణు శంకర్ కా భీ రాజ్ బాప్నే సమझाया है. బ్రహ్మ విష్ణు శంకర్ల రహస్యం కూడా శివబాబా మనకి తెలిపించినారు. బ్రహ్మ లక్ష్మీనారాయణ ఏతో సబ్ యహా హీ హై. ఈ బ్రహ్మ లక్ష్మీనారాయణ వీళ్ళంతా ఎక్కడ ఉండేవాళ్ళు అంటే ఇక్కడ సాకార లోకంలోనే ఉండేవాళ్ళు. సూక్ష్మలోకమే సిర్ఫ్ సాక్షాత్కార హోతా హై. సూక్ష్మలోకంలో కనిపించిన సాక్షాత్కారాలు మాత్రమే, కానీ వాళ్ళు ప్రాక్టికల్గా ఉండేది ఈ సాకార లోకంలోనే ఉంటారు. బాబా భీ ఫరిస్తా బన్ జాతే. ఈ బ్రహ్మ బాబా కూడా ఫరిస్తా అయిపోయినారు. ये तो बच्चे जानते हैं जो सीढ़ी के ऊपर में खड़े हैं वही फिर नीचे तपस्या कर रहे हैं. ఇది కూడా పిల్లలకి తెలుసుకున్నారు. మెట్ల చిత్రంలో ఎవరైతే పైన నిల్చుకున్నారో కింద వాళ్ళే తపస్సు చేస్తూ ఉన్నారు. चित्र में बिल्कुल क्लियर दिखाया है वह अपने को भगवान कहा कहलाते. చిత్రాలలో చాలా క్లియర్గా చూపించబడింది. కాబట్టి బ్రహ్మను ఎవరు కూడా భగవాన్ అనని చెప్పరు. ఏతో కేతే హే హమ్ వర్తనాటే పెన్నీతే తతత్వం. వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారు అంటే నేను దేనికి పనికి రాకుండా ఉండే నన్ను బాబా నన్ను శివబాబా విష్ణువుగా చేసినారు. అభి వర్త్ పౌండ్ బన్ రహే హో తతత్వం. నేనే తిరిగి ఇప్పుడు వాల్యుబుల్గా అవుతూ ఉన్నాను. కితనీ సహజ్ సమజ్నేకి బాత్. ఇది ప్రతి ఒక్కరూ బాగా అర్థం చేసుకోవాలి. దేనికి పనికి రానటువంటి మనల్ని భగవంతుడు ఎంత వాల్యుబుల్గా చేస్తూ ఉన్నారు. కభీ కోయి బోలే తో కహో దేకో ఏ తో కలీగ్ కే అంత్ మే ఖడే హై. ఎవరైనా చెబితే వాళ్ళకి ఇదే చెప్పండి, కలియుగ అంతిమ సమయంలో ఇప్పుడు ప్రపంచం ఉన్నది. బాప్ కేతే హే జడ్ జడీభూత అవస్థ వానప్రస్థ హోతీ హే తబ్ మై ఇన్మే ప్రవేశ్ కర్తా. ఎప్పుడు పతనావస్థకి వస్తుందో ఈ కల్పవృక్షము, ఎప్పుడు వానప్రస్థ స్థితిని పొందుతుందో ఈ ప్రపంచం. అభి వర్త్ పౌండ్ బన్ రహే హో తతత్వం కితనీ సహజ్ సమజ్నేకి బాత్ హై. ఇప్పుడు వాల్యుబుల్గా అవుతూ ఉన్నారు. ఇది బాగా అర్థం చేసుకునేటటువంటి మాట.
अभी राजयोग की तपस्या कर रहे हो, తపస్య करने वाले को देवता कैसे कहेंगे? ఇప్పుడు సంగమ యుగంలో రాజయోగ తపస్య చేస్తూ ఉన్నారు. తపస్య చేసేటటువంటి వాళ్ళని దేవతలు అనని ఎట్లా చెప్తారు? రాజయోగ్ సీకరి బనేంగే, రాజయోగం నేర్చుకొని దేవతలుగా అవుతారు. तुम बच्चों को भी ऐसे ताज वाला बनाते है ना, ఏసో దేవత బంతే హో. పిల్లలు ఇప్పుడు కిరీటధారులుగా అవుతూ ఉన్నారు. మనము బ్రాహ్మణ నుంచి దేవతలుగా అవుతూ ఉన్నాం. ऐसे तो 10-20 बच्चों का चित्र भी रख सकते हो, दिखलाने के लिए कि ये बनते हैं. ఈ విధంగా తపస్సు చేస్తూ ఉన్నట్లు ఒక 10 మంది 20 మంది కూడా చేయొచ్చు. ఇది చూపించే దానికోసమే ఈ చిత్రాలు తయారు చేస్తున్నారు. आगे सबके ऐसे फोटो निकले हुए हैं, ये समझाने की बात. మొదట బాబా అందరి ఫొటోస్ తపస్సు చేస్తూ ఉన్నట్లు దేవత అయినట్లు ఈ ఫోటోలు తీయించినారు. ఇవన్నీ దేనికి అంటే తెలిపించే దానికోసమే అంటారు. ఏక్ తరఫ్ సాధారణ, దూసరే తరఫ్ డబల్ కిరీటధారి. ఒకవైపు సాధారణ రూపము, ఇంకొక వైపు డబల్ కిరీటధారి రూపము. तुम समझते हो हम यह बन रहे हैं, बनेंगे वह जिनकी लाइन क्लियर होगी. మనం ఇప్పుడు ఆ విధంగా అవుతూ ఉన్నాము. ఎవరు అవుతారు అంటే ఎవరి లైన్ క్లియర్గా ఉంటుందో వాళ్ళే అవుతారు. బహుత్ మీఠా భీ బన్నా హై, పిల్లలు చాలా మధురంగా ఉండాలి. इस समय में काम क्रोध आदि का बीज कितना हो गया है. మనుషుల్లో ఇప్పుడు కామ క్రోధ బీజాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. సబ్ మే పంచ వికార రూపీ బీజ్ కా ఝాడ్ నిక్లే పడే హై. అందరిలోనూ పంచవికారాల ఈ బీజం అనేది పెరిగి వృక్షంగా అయిపోయింది. బాప్ కేతే హై ఐసా బీజ్ నహీ బోనా హై. పిల్లలు ఇటువంటి వికార బీజాలు వేయకూడదు. సంగమ యుగ पर तुमको దేహాభిమాన్ కా బీజ్ నహీ బోనా హై. సంగమ యుగంలో దేహాభిమానం అనేటటువంటి బీజం ఏమాత్రమూ పడకూడదు. కామ్ కా బీజ్ నహీ బోనా హై. ఆధా కల్ప కే లియే ఫిర్ రావణ్ హీ నహీ బన్ రహేగా. కామ వికారం అనే బీజం ఎప్పుడూ మన లోపల పడకూడదు. బాబా అంటారు అర్ధకల్పానికి అసలు రావణుడే ఇక ఉండరు. हर एक बात बाप బయట बच्चों को समझाते हैं. ప్రతి ఒక్క విషయాన్ని బాబా కూర్చొని పిల్లలకి తెలియచేస్తూ ఉన్నారు. ముఖ్యతో ఏక్ హీ బాత్ హై మన్మనా భవ. అన్నిటికంటే ముఖ్యమైన విషయము మన్మనా భవ. బాప్ కేతే హై ముझे యాద్ కరో సబ్సే పిచాడి మే యహ్ హై. తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేయండి. సబ్సే పిచాడి మే యహ్ హై, సబ్సే పెహలే భీ యహ్ హై. అందరికంటే చివర వీళ్ళే అయినారు, అందరికంటే ఫస్ట్ కూడా వీళ్ళే అవుతారు. యోగ బల్ సే కితనా పావన్ బంతే హై. యోగ శక్తి ద్వారా ఎంత పావనం అవుతారు. शुरू में तो बच्चों को बहुत साक्षात्कार होते थे. మొదట చాలామంది పిల్లలకి సాక్షాత్కారాలు అవుతూ ఉండేవి. भक्ति मार्ग में जब नवधा भक्ति करते हैं तब साक्षात्कार होते हैं. భక్తి మార్గంలో ఎవరు నవधा భక్తి చేస్తారో వాళ్ళకి ఎక్కువ సాక్షాత్కారాలు అవుతూ ఉండేది. यहाँ तो बैठे बैठे ध्यान में चले जाते थे, इसको जादू भी कहते थे. ఇక్కడ అట్లే కూర్చొని వీళ్ళు ట్రాన్స్లో పోతూ ఉండేటటువంటి వాళ్ళు. అప్పుడు అందరూ కూడా ఇదేదో ఇంద్రజాలం అనుకుంటుండేవాళ్ళు. ఏదో ఫస్ట్ క్లాస్ చాలు, ఇది నిజమే, ఇది కూడా ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఇంద్రజాలమైంది. మీరానే తో బహుత్ తపస్యాకి సాధు సంత ఆది కా సంగ కియా హై. భక్త మీరా ఎంతో తపస్సు చేసింది. ఆమె ఎంతమందో సాధు సన్యాసుల స్నేహము చేసింది. యహాతో సాధు సన్యాసి నహీ బాప్ హై. ఇక్కడ బాబా మనకి తండ్రి అయినారు, ఇక్కడ సాధు సన్యాసి కాదు. శివ బాబాతో హై నిరాకార్, ఫిర్ కిస్సే మిల్నా చాతే హో.
శిబిర బాబా నిరాకార తండ్రి అయినారు. మనం ఎవరిని కలవాలనుకుంటూ ఉన్నాం? గురువోं के पास तो जाकर भेंट रखते हैं, ये तो बाप बेहद काम है. ఇక్కడ మనము తండ్రిని కలుస్తూ ఉన్నాం. లౌకికంలో సాధు సన్యాసీల దగ్గరికి పోతారు, గురువుల దగ్గర కూర్చొని వాళ్ళు వింటారు. అయితే ఈ తండ్రి బేహద్దు తండ్రి. బ్రహ్మా भी समझते हैं हम विश्व का मालिक बनते हैं. బ్రహ్మ బాబాకి తెలుసు నేను ఇక్కడ విశ్వ మాలిక్ అవుతున్నాను అనే స్మృతి ఆయనకి ఉంటుంది. बच्चे जो कुछ पैसा आदि देते हैं तो उसमें मकान आदि बना देते. పిల్లలు ఏదైతే ధనసేవ చేస్తారో దానితో బాబా ఇల్లు తయారవుతూ ఉంటుంది. పైసేతో నా శివబాబా కా కామ్కే హై, నా బ్రహ్మ బాబాకే కామ్. ఇక్కడ ఏదైతే ధనసేవ చేస్తారో అది శివబాబాకి ఏమీ పనికిరాదు, ఈ బ్రహ్మ బాబాకి ఏమీ పనికిరాదు. మకాన్ ఆది బనాయే తో బచ్చోం కే లియే బచ్చే హీ ఆకర్. ఇళ్ళు కట్టేది పిల్లల కోసమే, ఇళ్ళు కడితే పిల్లలు వచ్చి ఉంటారు. కోయి గరీబ్ హై, కోయి షావుకార్ హై, కోయి తో 2 రూపాయ భీ బేచతే హై. బాబా పిల్లలు కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, షావుకార్లు ఉన్నారు, కొంతమంది 2 రూపాయలు కూడా పంపించే వాళ్ళు ఉన్నారు. బాబా ఒక ఇటుక మాది పెట్టండి అని. కోయి 1000 భీ బేచతే, కొంతమంది 1000 కూడా పంపించే వాళ్ళు ఉన్నారు. భావనతో దోనోं का एक ही होता है. భావన ఇద్దరికీ ఒకటే ఉంటుంది. దోనోं का ఈక్వల్ బన్ జాతా है. కాబట్టి ఫలం కూడా ఇద్దరికీ ఈక్వలే ఉంటుంది. बच्चे आते हैं जहाँ चाहे रहे, जिसने मकान बनवाया है वह अगर आते हैं तो उनको जरूर सुख से रहाएंगे. పిల్లలు వస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండవచ్చు. అయితే ఎవరైతే బిల్డింగ్ కట్టించి ఇచ్చినారో వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ సుఖం దొరుకుతుంది. కోయి ఫిర్ కహ దేతే బాబా కే పాస్ భీ ఖాతరీ హోతీ హై, అరే వహ్తో జరూర్ కర్నీ పడేగా. అటువంటి వాళ్ళకి బాబా ఎక్కువ సత్కారం చేస్తారు, చెయ్యాలి కదా, మరి వాళ్ళు అంత సేవ చేసినారు. కోయి కైసే హై, కోయితో కహా భీ బైఠ్ జాతే హై. కొంతమంది ఎట్లయినా ఎక్కడైనా పోయి కూర్చోగలరు. కోయి బహుత్ నాజూక్ హోతా హై విలాయత్ మే రహనే వాలే. కొంతమంది చాలా పెద్ద పెద్ద షావుకార్లు ఉంటారు, చాలా కోమలంగా ఉంటారు, ఫారిన్లో ఉంటారు. అటువంటి వాళ్ళకి బాబా ఇంట్లో అట్లనే ఉంచాలి కదా. కొంతమంది ఎక్కడైనా పర్వాలేదు ఉండగలుగుతారు. किसी बाप को ऐसे ख्यालात तोड़े होगा करके 10, 12, 20 పోత్రే పోత్రియా హై. లౌకిక తండ్రికి ఇన్ని ఆలోచనలు రావు. ఎందుకంటే మహా ఉంటే లౌకిక తండ్రికి ఎంతమంది పిల్లలు ఉంటారు? 10 మంది ఉంటారా, 20 మంది పిల్లలు ఉంటారా? కిసీకు 200, 500 భీ హో, జిస్సే జాస్తి. మహా ఉంటే 200 మంది పిల్లలు ఉంటారా, 500 మంది పిల్లలు ఉంటారా? ఇస్ బాబాకి ఫ్యామిలీతో కితనీ బడి హై. కాబట్టి లౌకిక తండ్రికి ఇంత ఆలోచన ఉండదు, కానీ ఈ తండ్రి ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఔర్ హీ వృద్ధి పానీ హై, ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది. ఏతో రాజధాని స్థాపన హో రహీ హై, బాప్కి ఫ్యామిలీ కితనీ బనేగా. ఇక్కడ రాజధాని స్థాపన అవుతూ ఉన్నది, తండ్రికి ఎంత ఫ్యామిలీ తయారవుతూ ఉన్నది. ప్రజాపిత బ్రహ్మకే ఫ్యామిలీ కితనీ హో గయి హై. ప్రజాపిత బ్రహ్మకు ఎంత పెద్ద ఫ్యామిలీ తయారైపోయింది. కల్ప కల్ప జబ్ ఆతే హై తబ్ హీ వండర్ఫుల్ బాతే తుమ్హారే కానోం మే పడతీ హై. కల్పకల్పము వస్తూ ఉంటాము, ఈ జ్ఞాన మాటలు మన చెవుల్లో పడుతూనే ఉంటాయి. బాప్ కే లియే హీ కేతే హోనా, హే ప్రభు తుమ్హారీ గతిమత్ సబ్సే న్యారీ షురూ హో. అంటే భక్తిలో చెప్తారు, నీ గురించి నీకే తెలుసు, ఎవరికీ తెలియదు. ఇది ఎవరికి చెప్తారు? తండ్రికే కదా, భగవంతునికే చెప్తారు. ఈ విధంగా భక్తి और జ్ఞాన్ మే ఫరక్ కితనా దేఖో హై. భక్తికి జ్ఞానానికి ఎంతో తేడా ఉన్నది. ఒకవైపు చెప్తూ ఉంటాడు, భగవంతుడా నీ గురించి మాకు తెలియదు, నువ్వే తెలుసు, నీకే తెలియాలి అని అంటారు, మళ్ళీ చేస్తూనే ఉంటారు.
बाप तुमको समझाते हैं स्वर्ग में जाना है तो दैवी गुण भी धारण करो. స్వర్గానికి పోవాలి అంటే దైవీ గుణాలు ధారణ చేసుకోండి. अभी तो कांटे है गाते रहते हैं मैं निर्गुण हारे में कोई गुण नहीं. ఇప్పుడు అందరూ ముళ్ళు అయిపోయినారు. చెప్తారు మేము పాపాలు చేసి పాపాత్మనం అయిపోయినాం, మాలో ఎటువంటి గుణాలు లేవు. పంచవికారం కే అవగుణ హై రావణ్ రాజ్య హై. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో పంచవికారాల అవగుణాలు ఉన్నాయి, ఎందుకంటే రావణ రాజ్యం అయిపోయింది. अभी तुमको कितनी अच्छी नॉलेज मिलती है, वह नॉलेज इतनी शुरू खुशी नहीं देती है. ఇప్పుడు మనకి చాలా మంచి జ్ఞానం దొరికింది. ఆ జ్ఞానం అంత ఖుషి ఇవ్వదు, అయితే ఇది ఎంతో ఖుషి ఇస్తుంది. सूक्ष्म वतन में ब्रह्मा विष्णु शंकर वह भी सिर्फ साक्षात्कार होता. సూక్ష్మ లోకంలో బ్రహ్మ విష్ణు శంకర్లది కేవలం సాక్షాత్కారమే అవుతుంది. బ్రహ్మ బి యహా లక్ష్మీనారాయణ బి యహాకి. వాస్తవానికి బ్రహ్మ ఉండేది సాకార లోకంలో, విష్ణువు అంటే లక్ష్మీనారాయణ ఉండేది కూడా ఇక్కడే అన్నమాట. व्यक्त ब्रह्मा सो फिर सूक्ष्म वतनवासी ब्रह्मा फरिश्ता कैसे बन जाते हैं वह निशानी है. व्यक्त ब्रह्म తిరిగి సూక్ష్మ వతన్వాసి బ్రహ్మ ఫరిస్తాగా అవుతారు, అదే గుర్తన్నమాట. బాకీ హై కుచ్ నహీ. అంతేకాని సూక్ష్మలోకంలో ఏమీ ఉండదు. తుమ్ బచ్చే సబ్ బాతే సమస్తే హో జాతే హో ధారణ కర్తే హో. పిల్లలు అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు, ధారణ చేసుకుంటున్నారు. అనేక బార్ దేవతా బనే హో డీటీ రాజ్యతాన. అనేక సార్లు దేవతలుగా అయినాము, దైవీ రాజ్యం కదా. చక్ర ఫిర్తా హీ రహతా. ఈ చక్రం అనేది తిరుగుతూనే ఉంటుంది. యహ్ హై అనాది అవినాశీ డ్రామా, ఏ తుమ్హారే సివాయ్ ఔర్ కోయికి బుద్ధి నహీ హై. ఇది అనాది అవినాశీ డ్రామా అయింది. ఈ డ్రామా గురించి పిల్లలకు తప్ప వేరే ఎవరికీ తెలియదు. ये सब बातें बैठे समझाते हैं ऐसे नहीं कि परंपरा से चला है. ఇవన్నీ తండ్రి కూర్చొని చెప్పినటువంటి మాటలే కానీ ఇది ఎక్కడో తరతరాల నుంచి ముందు నుంచి వస్తూ ఉన్నటువంటి జ్ఞానము కాదు. तुम राजाई पद प्राप्त कर लेते हो फिर सतयुग में नॉलेज होती नहीं. తిరిగి రాజ పదవి పొందుకుంటాము, సత్యయుగంలో ఈ జ్ఞానము అక్కడ ఉండదు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. सदा स्मृति रहे कि हम अभी ब्राह्मण हैं, विकारों से बहुत दूर रहना है. ఇప్పుడు మనం బ్రాహ్మణ అయినాము, ఈ స్మృతి బాగా ఉండాలి, వికారాలకు దూరంగా ఉండాలి. కభీ క్రిమినల్ అసాల్ట్ నహీ. ఎప్పుడూ పతితమైనటువంటి కర్మ చేయకూడదు. బాప్ సే బహుత్ ఆనెస్ట్ వఫాదార్ రహనా హై. తండ్రి దగ్గర చాలా సత్యంగా నిజాయితీగా ఉండాలి. డబల్ సిర్తాజ్ దేవతా బన్నే కే లియే బహుత్ మీఠా బన్నా హై. డబల్ కిరీటధారులు దేవతలుగా అవ్వాలి అంటే చాలా మధురంగా ఉండాలి. లైన్ క్లియర్ రఖనీ హై. లైన్ క్లియర్గా ఉండాలి. రాజయోగ్కి తపస్య కర్నీ హై. పిల్లలు రాజయోగ తపస్య చేస్తూ ఉండాలి. వరదానము ఈశ్వరీయ నశే ద్వారా పురాణీ దునియాకు భూల్నే వాలే సర్వ ప్రాప్తి సంపన్న భవ. ఈశ్వరీయ నశ ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయేవారే సర్వప్రాప్తి సంపన్నులు అవుతారు. జైసే వహ్ నశా సబ్ కుచ్ భులా దేతే హై, ఐసే యహ్ ఈశ్వరీయ నశా దుఃఖ్ కీ దునియాకు సహజ్ హీ భులా దేతీ హై. ఎట్లా ఆ నశ అక్కడ తాగుతారు, ఆ నశాని అంతా మర్చిపోయేదానికోసం ఇది ఈశ్వరీయ నశ. ఈ ఈశ్వరీయ నశ ద్వారా దుఃఖ ప్రపంచాన్ని మనం పూర్తిగా మర్చిపోతాము. ఉస్ నशे में बहुत नुकसान है, अधिक पीने से ख़त्म हो जाते लेकिन ये नशा अविनाशी बन जाते.
ఆ నశ చాలా నష్టం కలిగిస్తుంది. అది ఎక్కువ తాగినారు అనుకోండి, ఒక్కొక్కసారి ప్రాణాలు పోతాయి. అయితే ఈ నశ అవినాశిగా చేస్తుంది. जो सदा ईश्वरीय नशे में मस्त रहते हैं वह सर्व प्राप्ति संपन्न बन जाते हैं. ఎవరైతే ఈశ్వరీయ నశాలో సంపన్నంగా ఉంటారో, మస్త్ అయి ఉంటారో, వాళ్ళకి సర్వప్రాప్తి సంపన్నులు అవుతారు. ఏక్ బాబ్ దూసరా నాకు ఏ స్మృతి హి నశా చడ్తి. ఒక్క బాబా తప్ప నాకు వేరే ఎవ్వరూ లేరు. ఈ స్మృతి నశా కలిగిస్తుంది. ఈ స్మృతి సే సమర్థ భీ ఆ జాతే హై. ఈ స్మృతి ఎవరికి ఉంటుందో వాళ్ళు సమర్థులు అవుతారు. ఏ స్మృతి? ఏక్ బాప్ దూసరా నా కోయి స్మృతి ఉండాలి. స్లోగన్ ఏక్ దో కో కాపీ కర్నే కే బజాయ్ బాప్ కో కాపీ కరో. ఒకరు ఇంకొకరిని చూసి కాపీ చేయొద్దు. బాబాని, బ్రహ్మ బాబాని చూసి కాపీ చేయండి. శివబాబాని చూసి కాపీ చేయండి. అచ్చా, హెడ్డింగ్ మధురమైన పిల్లలు అన్ని ప్రకారాల పాపాల నుంచి తేలికవ్వపోవాలి అంటే బాబా దగ్గర సత్యంగా, నిజాయితీగా చేసిన కర్మలు, పాప కర్మలు చెప్పేయాలి, వ్రాసివ్వాలి. అప్పుడు క్షమ అవుతుంది. సంగమయుగంలో పిల్లలు ఎటువంటి బీజాలు వేయకూడదు. దేహాభిమానం అనే బీజము అసలు పడనే పడకూడదు. ఈ బీజము పడిందా వికారాలు అనేటటువంటి మొక్కలు మొలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఈ పంచవికారాలనే మొక్కలతోనే అడవిలాగా మారిపోయింది. కామ క్రోధాల బీజాలే పడుతూ ఉన్నాయి. పిల్లలు తండ్రి యొక్క డైరెక్షన్, యోగశక్తితో పావనం అవ్వండి. ఈ వికారాలనే బీజము పడకుండా ఫుల్ స్టాప్ చేసేయాలి. ఓం శాంతి.